హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోటానికి అవకాశం ఇచ్చిన యేసుప్రభు వారికి సమస్త మహిమ, ఘనత, స్తోత్రం చెల్లిస్తూ, ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ, ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండం 1 అధ్యాయం 28వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. దేవుడు మనిషిని సృష్టించిన తర్వాత ఇచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదం మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అని. సృష్టి మొదటి నుండి ఇప్పటి వరకు ఆయన ఆశ, ఆశీర్వాదం అదే. మనం ఫలించాలని, అభివృద్ధి పొందాలని, విస్తరించాలని. శరీరంలో ఉన్న మనం మొదటి మానవుని నుండి ఇప్పటి వరకు ఏదో ఒక తప్పు చేయటం, ఆయనను నొప్పించటం, ఆయన ఒక చిన్న దెబ్బ వేస్తే అయ్యా, ఏసయ్యా అంటూ ఏడవటం మనకందరికీ ఇది మామూలు అయిపోయింది. కానీ ఆయన మనల్ని సృష్టించినది మొదలుకొని ఆశీర్వదిస్తూనే ఉన్నారు. మనం ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలని. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమాన రీతిగా తెలుసుకుందాం. వినీత్, దివ్యకు కొత్తగా వివాహం జరిగి కొత్త కాపురం మొదలుపెట్టారు. ఇద్దరికీ పిల్లలంటే చాలా ఇష్టం కావటంతో గర్భఫలం కోసం ప్రార్థిస్తూ కలలు కనేవారు. వారు ఆశించినట్లు యేసుప్రభు వారు వెంటనే వారికి గర్భఫలం అనుగ్రహించారు. నెల తప్పిన రోజు నుండి ఎంతో ఆత్రంగా ఎదురుచూడసాగారు. వారి కలలు, ప్రార్థనలు ఫలించి మంచి కుమారుని దేవుడు అనుగ్రహించారు. చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమగా చూసుకునేవారు. కుమారునికి ప్రతిరోజు దుఃఖం అనేది ఎరగకుండా సంతోషంగా ఎదగాలని ప్రార్థిస్తూ అల్లారు ముద్దుగా చూసుకునేవారు. బాబు ఎదిగే కొద్దీ ఏదో ఒక తుంటరి పనులు చేస్తూ వారిని విసిగించేవాడు. దాంతో కోపం వచ్చిన తల్లి ఒక దెబ్బ వేసి భయం పెట్టేది. బాబు ఏడుస్తూ ఉంటే మళ్ళీ బాధతో విలవిలలాడిపోయేది. బాబుని ఎత్తుకుని ముద్దు చేస్తూ ఓదార్చేది. బాబుకు అర్థమయ్యేలా చెప్పేది. అప్పటికి బుద్ధిగా ఉండేవాడు. కొంత వయసు పెరుగుతూ ఉండగా పక్కన పిల్లలను ఇబ్బంది పెడుతూ ఏడిపిస్తూ ఉండేవాడు. చుట్టుపక్కల వారు బాబు మీద కంప్లైంట్స్ ఇవ్వగా బాగా కోపం వచ్చిన వినీత్ బాబును బాగా కొట్టాడు. తర్వాత చాలా బాధతో, నువ్వు ఒక్కరోజు కూడా దుఃఖము, కష్టము ఎరగకుండా సుఖంగా, సంతోషంగా ఉండాలనుకున్నాను. నువ్వు ఇలా తప్పులు చేస్తూ నాతోనే దెబ్బలు తింటావు అనుకోలేదు అంటూ మంచిగా అందరితో ప్రేమగా ఉండమని బాబుకు బోధించసాగాడు. ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనంలో, మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. దేవుడు రెండవసారి కూడా మానవులను వృద్ధి చేసేటప్పుడు ఈ ఆశీర్వాదాన్నే ఇచ్చారు. దేవుడు మానవులు చేసిన పాపాలను భరించలేక భూమి మీదికి జలప్రళయం రప్పించి నోవహు కుటుంబాన్ని తప్ప అందరినీ జలప్రళయంలో ముంచివేశారు. తర్వాత దేవుడు చాలా బాధపడ్డారు. ఇక మీదట ఇలా చేయనని వాగ్దానం ఇచ్చారు. దేవుని ఉద్దేశం, ఆశ మానవులందరూ ఆశీర్వాదాలతో ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలని. మనం ఏ తప్పులు చేయకుండా ఆయనతో సహవాసం చేస్తూ ఏ కష్టం లేకుండా ఆయనకిష్టులైన పిల్లలుగా ఉండాలని ఆయన కోరిక. కానీ మనుషులమైన మనము ఆయనను అనేక రకాలుగా బాధ పెడుతూనే ఉంటాము. అలా కాకుండా ఆయనను సంతోషపెట్టే పిల్లలుగా ఉంటూ ఫలించి అభివృద్ధి పొంది విస్తరిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. దేవా, మేమంతా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలని సృష్టి మొదటి నుండి మీరు ఆశిస్తున్నారని తెలిపినందుకు వందనాలయ్యా. దేవా, మేమంతా మిమ్మల్ని బాధపెట్టి మీ నామానికి అవమానం తెచ్చే బిడ్డలుగా కాకుండా ఘనత తెచ్చే బిడ్డలుగా ఉండేందుకు సహాయం చేయండి. ఈ ప్రార్థనలో పాల్గొనే వారందరినీ ఫలింపచేయండి, అభివృద్ధి పొందించండి, బాగా విస్తరింపచేయండి. అనారోగ్యాలతో బాధపడుచున్న వారికి విడుదలను దయచేసి సంపూర్ణ స్వస్థతను దయచేయండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారికి ఇప్పుడే విడుదలను దయచేసి ఐశ్వర్యంతో, ఆర్థిక సమృద్ధితో నింపండి. వారిని అన్ని రంగాలలో అభివృద్ధి పరచండి. మేమందరం ఈ దేశానికి, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో
ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ఆశ్చర్యకరమైన కృపనీది యేసయ్యా, అద్భుతమైనటి ప్రేమ చూపినావయ్యా. ఆశ్చర్యకరమైన కృపనీది యేసయ్యా, అద్భుతమైనటి ప్రేమ చూపినావయ్యా. చీకటిలో ఉన్న నన్ను నీ వెలుగులోనికి నడిపించినావు దేవా, స్తోత్రాలయా. పరిశుద్ధ జనముగా నీ సొత్తుగా నన్ను చేసావయ్యా. నీ వంశపు యాజక రాజుగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్యకరమైన కృపనీది యేసయ్యా, అద్భుతమైనటి ప్రేమ చూపినావయ్యా. గురియలేక తిరిగి తిని నే దారి తొలగి తిని, తప్పిపోయి దొరికి తిని, చనిపోయి బ్రతికి తిని. గురియలేక తిరిగి తిని నే దారి తొలగి తిని, తప్పిపోయి దొరికి తిని, చనిపోయి బ్రతికి తిని. నన్ను నీవే వెదకినావు, కృపతో రక్షించినావు. నీలోనే ఉంది దేవా నా జీవము. పరిశుద్ధ జనముగా నీ సొత్తుగా నన్ను చేసావయ్యా. నీ వంశపు యాజక రాజుగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్యకరమైన కృపనీది యేసయ్యా, అద్భుతమైనటి ప్రేమ చూపినావయ్యా. చీకటిలో ఉన్న నన్ను నీ వెలుగులోనికి నడిపించినావు దేవా, స్తోత్రాలయా. పరిశుద్ధ జనముగా నీ సొత్తుగా నన్ను చేసావయ్యా. నీ వంశపు యాజక రాజుగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్యకరమైన కృపనీది యేసయ్యా, అద్భుతమైనటి ప్రేమ చూపినావయ్యా. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. మేము మీకోసం తప్పక ప్రార్థిస్తాం. దేవుడు మనకందరికీ సహాయం చేస్తారు. దేనికి కృంగిపోకండి, నిరీక్షణ కలిగి ఉండండి. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ.